చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిన్నారి హితీక్ష హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. షాక్కు గురి చేస్తున్నాయి. పిన్ని మమత క్రిమినల్ మైండ్కు సంబంధించి వార్తలు చూసేసరికి వస్తున్నటువంటి నిజాలు చూసి పోలీసులే కంగు తింటున్నారు. ఎలా చంపాలి అన్న విషయానికి సంబంధించి యూట్యూబ్లో కొన్ని వీడియోలు సెర్చింగ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. చంపి ఎస్కేప్ అయ్యేందుకు ఏ విధంగా తప్పించుకోవాలి, ఎస్కేప్ ఏ విధంగా కావాలి, వీటికి సంబంధించి కూడా యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసినట్టుగా పోలీసులు గుర్తించారు. కేసులో సీసీ ఫుటేజ్ అలాగే డాగ్ స్క్వాడ్ కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితుంది. జగిత్యాల జిల్లా కోర్టులోని 5 ఏళ్ల చిన్నారి హితీక్ష హత్య కేసు బయటకు వస్తున్న కొద్దీ ఒక్కొక్క నిజం బయటకు వస్తోంది. హితీక్ష చంపినటువంటి పిన్ని మమత క్రిమినల్ ప్లాన్ చూసి పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంత దారుణంగా మమత ఇంత దారుణంగా ఆలోచన చేసిందా? మమత ఈ విధంగా ఫోన్లో వీడియోలు చూసిందా? ఫోన్లో చాలా దారుణమైనటువంటి క్రిమినల్ బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి స్టోరీలు చూసిందా? ఇవి చూసి ఇంత దారుణంగా ప్రవర్తించిందా? అన్నీ కూడా పోలీసుల విచారణలో బయటకు వస్తున్నాయి. హితీక్ష తల్లి మీద కోపం, డబ్బులు పోయాయనే బాధ, ఇంట్లో పెత్తనం లేదనే అసూయ, ఇవన్నీ కూడా ఆమెను హితీక్ష చంపేందుకు ప్రేరేపించాయి. ఎప్పటి నుంచో చిన్నారిని చంపాలని మమత ప్లాన్ చేస్తోంది. అందుకోసం యూట్యూబ్లో అన్ని వీడియోలు చూస్తోంది. క్రైమ్ స్టోరీస్ ఎక్కువగా చూసింది. ఎలా చంపాలి, చంపిన తర్వాత ఎలా తప్పించుకోవాలి, ఈ అన్నీ కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసినట్టుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఎలా తప్పించుకోవాలి, వీటన్నింటికి సంబంధించినటువంటి సమాచారం కూడా యూట్యూబ్లో చూసినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఎవరూ లేని పక్క నివాసానికి వెళ్ళి పక్కన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదే సరైన సమయం, ఇదే సరైన సందర్భం, ఈ ఇంట్లో అయితేనే కరెక్ట్ అని చెప్పి తెలివిగా భావించింది. అతి తెలివితో బట్టలు మార్చుకుని హత్య చేసి దుస్తులను కూడా దూరంగా పడవేసినటువంటి పరిస్థితి. పోలీసుల విచారణలో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా మొత్తం ఒప్పేసుకుంది. సీన్ టు సీన్ అసలు ఏం జరిగిందో మీకు కొద్ది నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అసలు ఆ పాపను పక్కింట్లోకి తీసుకెళ్లిన దగ్గర నుంచి పోలీసులు పట్టుకునే వరకు ఏం జరిగిందో ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. శనివారం సాయంత్రం సరిగ్గా 6 గంటల సమయంలో పాప ఆడుకుంటూ ఉంది. పాప అందరు పిల్లలతో చాలా సరదాగా సంతోషంగా ఆడుకుంటూ ఉంది పాప. ఆ సమయంలో మమత ముందే ఒక ప్లాన్ గీసేసింది. ఎందుకంటే అప్పటికే చాలా కక్ష, పగ, కుటుంబంలో తనకు ప్రాధాన్యత లేకపోవటం, నవీన్కే అందరూ సపోర్ట్ చేయటం, ఒకవైపు నేను ఏదైతే డబ్బులు పెట్టానో, పోగొట్టుకున్నానో బెట్టింగ్స్లో, ఇవన్నీ కూడా ఆమెని మైండ్ని డైవర్ట్ చేసి పారేశాయి. సో నవీన చాలా సంతోషంగా ఉంది, నవీన పిల్లలతో చాలా సంతోషంగా ఉంది, నవీనకి కుటుంబంలో ప్రాధాన్యత దక్కుతుంది, మొత్తం అక్కే చూసుకుంటుంది, నన్ను అసలు ఎవరూ పట్టించుకోవటం లేదు అని ఒక అక్కసు, ఒక అసూయ పెంచుకుంది అక్క పట్ల. వెంటనే ఏం చేసింది? పాపను చంపాలనుకుంది. పాపను చంపితే అప్పుడు అక్కడ అక్క బాధపడుతుంది, అక్క కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్క జీవితంలో ఏదో కోల్పోయానంటూ కొన్ని సంవత్సరాల పాటు బాధతో గడుపుతుంది. ఆ బాధ నాకు కావాలి. అక్క నవీన బాధపడటం, కన్నీళ్లు పెట్టుకోవటం, రోధించటం నేను స్వయంగా చూడాలి అని ఒక సైకో మనస్తత్వంతో ఇంతటి దారుణానికి తెగబడ్డట్టుగా తెలుస్తోంది. ఏం చేసింది? పాప ఆడుకుంటున్న సమయంలో అప్పటికే ముందు ప్లాన్ అనుకుంది. ఒక కత్తి, ఒక కట్టరు కవర్లో పెట్టుకుంది. కవర్లో పెట్టుకొని ఆ పాపను తీసుకెళ్ళింది, పక్క ఇంట్లోకి తీసుకెళ్ళింది. అప్పటికే ఆ ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుంది. కొన్ని రోజుల పాటు వాళ్ళు రారని చెప్పి నిర్ధారించుకుంది. ఆ నిర్మానుషమైనటువంటి ప్రదేశం, మనుషులు ఎవరూ లేని ఆ ఇంటికి ఆ పాపను తీసుకెళ్ళింది. పాపం ఆ పాపకేం తెలుసు? అభం శుభం తెలియనటువంటి ఒక అమాయకురాలు, 5 సంవత్సరాల చిన్న పాప. పిన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది, పక్కింట్లో ఏదన్నా పనుందేమో, తోడుగా నన్ను తీసుకెళ్తుందేమో అని భావించింది ఆ అమాయకపు పాప హితీక్ష. పిన్నితో పాటు చాలా ప్రేమగా వెళ్ళిపోయింది. పిన్ని పిన్ని అనుకుంటూ వెంట నడిచింది, ఆ ఇంట్లోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత తన మనసులో ముందే ఊహించుకున్నటువంటి ఆ క్రైమ్ స్టోరీ యూట్యూబ్ చూసి కొన్ని వీడియోలు, అప్పటికే కొన్ని క్రైమ్కి సంబంధించినటువంటి నేరపూరిత కథనాలు, స్టోరీలన్నీ చూసి మైండ్లో పెట్టుకుంది. కత్తితో అయితేనే ఒక్క దెబ్బతో పొడిచి చంపేయొచ్చు అని భావించింది. బాత్రూంలోకి తీసుకెళ్ళిపోయింది. ఆ ఇంట్లోని బాత్రూంలోకి తీసుకెళ్ళి ఒక మూలన కూర్చోపెట్టి గొంతు మీద చెయ్యి వేసి గొంతు పిసికి తర్వాత నోరు పట్టుకొని నోరు కూడా మూసేసి తీసుకొచ్చినటువంటి ఆ కట్టరు కత్తితో
గొంతు మీద పొడిచి గొంతుతో కోసి చంపి చాలా దారుణంగా చంపినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ వాళ్ళు చిన్న సౌండ్ కూడా రాకుండా ఉండేందుకు మూతి మీద చేయి గట్టిగా పట్టుకొని అభం శుభం తెలియని ఆ పాపను చాలా అంటే చాలా దారుణంగా చంపేసిన పరిస్థితి ఉంది. మమత కూడా 2 అమ్మాయిలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. కనీసం తన పాప గుర్తుకు రాలేదా? తనకు కూడా చిన్న పిల్లలు 2 అమ్మాయిలు ఉన్నారు కదా, చిన్న పాపలు ఉన్నారు కదా. పాపం నవీన కూతుర్ని నేను చంపటం కరెక్టేనా? నవీన కూతుర్ని ఈ విధంగా అత్యంత దారుణంగా కత్తి తీసుకొని మెడ మీద కోసి చంపటం కరెక్టేనా? నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, నాకు కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా, నవీన కూతురు నా కూతురు లాంటిదే కదా అని ఎందుకు అనుకోలేదు? ఆ అమాయకపు పాపను చాలా దారుణంగా చంపేసింది. రక్తపు మడుగులో అదే బాత్రూంలో పడిపోయి ఉంది. వెంటనే ఆ కట్టర్, ఆ కత్తి తను వెంట తెచ్చుకున్నటువంటి కవర్లోనే పెట్టుకుని బయటకు వచ్చింది. బయటకు వచ్చి సాయంత్రం 7 గంటల సమయం అవుతుంది. ఎందుకంటే 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు ఇది మొత్తం ప్లాన్ రచించుకొని 6:30కి పైకి తీసుకువెళ్ళింది, ఆ ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఆ తర్వాత అరగంటలోనే పని పూర్తి చేసి మళ్ళీ అదే కవర్లో ఆ కత్తి, ఆ కట్టర్ పట్టుకుని బయటకు వచ్చింది. ఏమీ తెలియనట్టు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళిపోయి దుస్తులు మార్చుకుంది. అప్పటి వరకు ఈ ఘాతుకానికి పాల్పడ్డ తర్వాత, ఇంత దారుణంగా చంపిన తర్వాత బట్టల మీద రక్తపు మరకలు పడ్డాయి. మళ్ళీ ఎవరైనా గమనిస్తారేమో, ఎవరైనా చూస్తారేమో అని చెప్పి వెంటనే ఆ బట్టలు మార్చేసుకుంది. ఆ రక్తపు మరకలు ఉన్నటువంటి దుస్తులను కూడా ఆ కవర్లో కుక్కేసి బయటకు వచ్చింది. బయటకు వచ్చి నేరుగా మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ షేర్ ఆటో ఎక్కింది. 1 కిలోమీటర్ దూరం షేర్ ఆటోలో ప్రయాణించి అక్కడ దిగింది. జేఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్కి సమీపంలో నిర్మానుష్య ప్రదేశం ఉంది. అక్కడ ఎవరు కూడా మనుషులు లేరు, అటువైపు రాకపోకలు ఎవరు సాగించట్లేదు, నిర్మానుష్యంగా ప్రదేశం ఉంది, చీకటిగా ఉంది, ఇక్కడ నన్ను ఎవరు చూడరు అని భావించి నేరుగా కొద్ది దూరం అక్కడ నడుచుకుంటూ పోయి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ ఆ కవర్ని పడేసింది. అందులో కత్తి, కటర్, రక్తపు మరకలతో ఉన్నటువంటి తను ధరించిన దుస్తులు అన్నీ కూడా అక్కడ పడేసి నన్ను ఎవరు చూడట్లేదు, నేను ఇంకా ఎవరికి దొరకను అంటే ఇది కూడా ఎట్లా ప్లాన్ వేసుకుంది? ఎందుకంటే క్రైమ్ స్టోరీస్ చూసింది యూట్యూబ్లో ప్రతిదీ ఎట్లా మర్డర్ చేయాలి దగ్గర నుంచి ఏ విధంగా ఎస్కేప్ కావాలి, ఎలా ఆధారాలు దొరకకుండా తప్పించుకోవాలి, ఇవన్నీ కూడా వీడియోలు చూసి ఇంత క్రిమినల్ బ్రెయిన్తో ఆధారాలు దొరకకుండా ఉండేందుకు వాటిని దూరంగా పడేసింది. మళ్ళీ ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చింది. అప్పటికే వెతకటం ప్రారంభించారు. హితేక్ష కనిపించట్లేదని చెప్పి నానమ్మ అడుగుతూ ఉంది, వెతుకుతూ ఉంది. రోడ్డు మీదకి వచ్చింది, చూస్తుంది హితేక్ష కనిపించట్లేదు. సాయంత్రం 7:30 దాటిపోయింది. ఎందుకంటే పాప చీకటి పడిన తర్వాత ప్రతిరోజు కూడా ఇంటికి వచ్చేస్తుంది, ఇంటి లోపలికి వచ్చేస్తుంది, ఇంట్లో ఆడుకుంటుంది. కానీ ఇంత చీకటి పడ్డా హితేక్ష ఎందుకు కనిపించట్లేదని చెప్పి అడుగుతోంది. అప్పుడే పని మీద దూరంగా వెళ్ళినటువంటి నవీన ఒక పని మీద ఆమె దూరంగా వెళ్ళింది, కరీంనగర్కో ఎక్కడికో వెళ్ళిందని చెప్పి సమాచారం. ఆ తర్వాత పని ముగించుకొని సాయంత్రం 7 గంటలకు కూడా వచ్చింది. మమత కూడా నవీన ఇంట్లో లేని సమయంలోనే ఇది మనకి సమయం సందర్భం అని భావించి పాపను చంపింది. నవీన్ కూడా సరిగ్గా 7 గంటల తర్వాత వచ్చింది. చెల్లె హితేక్ష కనిపించట్లేదని చెప్పి మమతని అడుగుతోంది నవీన. అదే చూస్తున్నానక్క, నాకు కనిపించట్లేదు, నేను వెతుకుతున్నాను, పిల్లలతో ఎక్కడైనా ఆడుకుంటుందేమో, ఏమైనా దూరంగా మన కాలనీ చివరిన ఏమైనా ఆడుకుంటుందేమో, పదా చూద్దామని చెప్పి ఏమీ తెలియని అమాయకురాల్లాగా నటించింది. నటన మొదలుపెట్టేసింది, జీవిస్తోంది. నటించటం అనకూడదు, అంత దారుణంగా ఆమె నటించడం మొదలుపెట్టింది. మొత్తం ఊరు మొత్తం తిరుగుతున్నారు. నవీన, మమత, ఇంకా కుటుంబ సభ్యులు అందరూ కూడా హితేక్ష అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. మొహరం సందర్భం కాబట్టి పీర్ల పండగ దగ్గర ఏమైనా ఉందా, పిల్లలందరూ గుమిగూడి చూస్తూ ఉంటారు కదా, అక్కడ ఏమైనా ఉందా హితేక్ష, అక్కడ ఏమైనా ఆడుకుంటూ చూస్తుందా అని అక్కడ కూడా వెళ్ళి చూశారు, కనిపించలేదు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఆ ఊళ్ళో ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు కూడా ఫోన్లు చేసి కనుక్కున్నారు, ఎక్కడా కనిపించలేదు. వెంటనే పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి పూర్తిగా పరిస్థితి చూశారు, వెతకటం మొదలుపెట్టారు. అన్నీ గాలిస్తుంటే పక్కింట్లో బాత్రూంలో పడి ఉన్నటువంటి విషయాన్ని డాగ్ స్క్వాడ్ గుర్తించింది. ఎందుకంటే ఘటనా స్థలం నుంచి పోలీసులు తను తెచ్చుకున్నటువంటి డాగ్ స్క్వాడ్ని అక్కడ సెర్చింగ్ కోసం పంపితే ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ప్లేస్ నుంచి నేరుగా ఆ డాగ్ ఎక్కడ ఆగలేదు, డైరెక్ట్గా మమత, నవీన ఉంటున్నటువంటి ఇంట్లోనే ఆగిపోయింది. ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అంటే రక్తపు వాసనను ఆ డాగ్ పసిగట్టింది, తప్పించుకోలేకపోయింది. పోలీసులకు అనుమానం వచ్చింది. ఎక్కడైతే ఘటనా స్థలం నుంచి ఆ డాగ్ అట్లాగే ఎక్కడ ఆకుండా నడుచుకుంటూ వచ్చి మమత ఇంటి దగ్గరే ఆగిపోయేసరికి పోలీసులు అనుమానం వచ్చింది. కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని చెప్పి
ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే సీసీ ఫుటేజ్ పరిశీలించారు. సీసీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా ఉంది, పాప తప్పిపోయినప్పుడు, పాప కనిపించకుండా పోయినప్పుడు 6 గంటల 30 నిమిషాల సమయంలో, తర్వాత 6 గంటల 30 నుంచి 7 గంటల సమయం, ఈ అరగంట వ్యవధిలో 6 సార్లు మమత ఇంటి నుంచి బయటికి రావటం, లోపలికి వెళ్ళటం, బయటికి రావటం, లోపలికి వెళ్ళటం చూసింది. పోలీసులు చూశారు. అనుమానం బలపడింది. కుక్క ఇంటి దగ్గరకు వచ్చి ఆగిపోవటం, ఇంట్లో ఉన్నటువంటి మమత ఆ సమయంలో, సాయంత్రం సమయంలో 6 సార్లు లోపలికి బయటికి రావటం, ఆ తర్వాత డ్రెస్ మార్చుకుని ఒకసారి బయటికి రావటం, ఇవన్నీ గమనించినటువంటి పోలీసులు మమత మీద అనుమానం వ్యక్తం చేశారు. పిన్నే చంపే ఉంటుందని చెప్పి వాళ్ళ అనుమానం బలపడింది. వెంటనే ఆమెని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో క్వశ్చన్ చేశారు. 4 తగిలించారు. ముందుగా ఒక గంట సేపు ఏం సమాధానం చెప్పలేదు, గంట సేపు ఏం మాట్లాడలేదు. అంతకుముందు ఎంతగా నటించింది. నవీనితో పాటు కూర్చొని బోరును విలపిస్తోంది, తలగొట్టుకుంటోంది. హితిక్ష, నిన్ను ఎవరు చంపారు? హితిక్ష, మమ్మల్ని దూరంగా వెళ్ళిపోయావు ఎందుకు? ఎవరు ఈ పాపానికి ఒడిగట్టారంటూ తల్లి నవీనితో పాటు, తన అక్క నవీనితో పాటు కూర్చొని రోధిస్తోంది, నాటకాలు ఆడుతుంది. ఆసుపత్రి దగ్గర, ఇంటి దగ్గర జీవించేసిందని చెప్పాలి. పోలీసులు అనుమానం బలపడింది. సీసీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా కనిపించింది. పోలీసులు చాలా సీరియస్గా క్వశ్చన్ చేస్తే 4 తగిలిస్తే నిజం ఒప్పుకుంది. ఎస్, నేనే చంపాను హితిక్షని అని. వెంటనే పోలీసులు ఘటనా స్థలం దగ్గర తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. నువ్వు అసలు ఎట్లా తీసుకొచ్చావు, ఏం చేసావు, ఇవన్నీ కూడా చూశారు. ఆ తర్వాత ఫోన్లో కూడా సమాచారం సేకరించారు పోలీసులు. ఆ ఫోన్ చూస్తే కాల్ రికార్డ్ మొత్తం డిలీట్ అయి ఉంది. అలాగే యూట్యూబ్లో గత 4-5 రోజులుగా ఎలాంటి వీడియోలు చూసింది, ఇవి కూడా పోలీసులు కనిపెట్టారు. మొత్తం స్టోరీ మొత్తం బయటకు వచ్చింది. అంటే ఇక్కడ మమతకి ఒక ప్రశ్న వేయాలి. మీకు అందరికీ అతడు సినిమా గుర్తుండే ఉంటుంది. అతడు సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక డైలాగ్ చెప్తాడు, శివారెడ్డి, బాజిరెడ్డి చనిపోతే నువ్వు సీఎం అవుతావు, చంపితే నువ్వు హంతకుడు అవుతావు. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయిపోయావు? ఇది ప్రకాష్ రాజ్ డైలాగ్. ఇక్కడ కూడా మమత హితేక్ష చనిపోతే నవీన ఏడుస్తుంది, తల్లి కళ్ళు ఏడుస్తుంటే ఆనందించాలని చెప్పి అనుకుంది. కుటుంబంలో తనకు గౌరవ మర్యాదలు దక్కట్లేదు కదా, కుటుంబంలో అధిక ప్రాధాన్యత తనకు లేదు కదా, ఈ రకంగా వాళ్ళని బాధ పెట్టాలి అనుకుంది. మరి హితేక్ష చనిపోతే వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు సంతోషపడాలనుకున్నావు, అని హితేక్షను చంపితే నీకు సంతోషం ఎక్కడుంది? నువ్వు హంతకురాలువయ్యావు. పోలీసులు అరెస్ట్ చేశారు, జైల్లో చెప్పకూడ తినబోతున్నావు. ఇంత చెత్త ఆలోచించి, ఇంత దుర్మార్గంగా ఆలోచించి, ఇంత కిరాతకంగా ప్రవర్తించి నువ్వు జైలు పాలయ్యావు. ఈ చిన్న లాజిక్ మమత ఎట్లా మిస్ అయింది? అంటే కేవలం అసూయ, అక్కసుతో, దారుణమైన ఆలోచనతో యూట్యూబ్ వీడియోలు చూసి హత్య చేసింది, తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు దర్యాప్తు చేస్తే ప్రతి ఒక్క క్లూని వదలకుండా పట్టుకొని దర్యాప్తు చేస్తే ఇంటి దొంగ పట్టించింది. ఆ డాగ్ స్క్వాడ్ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత సీసీ ఫుటేజ్, మార్చుకున్న డ్రెస్సులు ఇవన్నీ కూడా మమతను పట్టించాయి. ఆ తండ్రి పాపం దుబాయ్లో ఉంటారు. తండ్రి, మామ దుబాయ్లో పనిచేసుకుంటూ ఉన్నారు, నెల డబ్బులు పంపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మమత మైండ్ సెట్ను గురించి కూడా ఒకసారి ఆలోచించాలి. తను బెట్టింగ్ యాప్స్ వాడి విపరీతంగా డబ్బులు పోగొట్టుకుందంట. బిట్కాయిన్లో కూడా డబ్బులు పెట్టిందట. 30 లక్షల రూపాయల వరకు నష్టం చేసింది, డబ్బుల్ని గుల్ల చేసిందని చెప్పి అప్పటికే కుటుంబ సభ్యులు ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా మనసులో పెట్టుకుంది. నాకు ఇంట్లో వాల్యూ లేదు, నవీననే మీరు బాగా చూసుకుంటున్నారు, నవీనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇంకా ఎందుకు నేనుండి అని చెప్పి ఇలాంటి అక్కసు, ద్వేషం, అసూయ పెంచుకొని పగతో రగిలిపోయి ఈ విధంగా చిన్న పాపని పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. పాపం దుబాయ్ నుంచి ఈ విషయం తెలిసిన వెంటనే ఆ చిన్న పాప తండ్రి బోరున విలపిస్తూ వచ్చాడు, గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నాడు. మమత ఈ విధంగా చేసింది, పిన్నే చిన్న పాపను పొట్టన పెట్టుకుంది, ఇంత బాగా ఇంట్లో ప్రేమగా ఉంటూ కుటుంబ సభ్యులతో మంచిగా నటిస్తూ ఇంత దారుణానికి తెగబడిందా? వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి బాధతప్త హృదయంతో తలడిల్లుతున్నారు. కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు వేధిస్తూ ఉన్నారు. నిజంగా మమత ఈ విధంగా ఆలోచిస్తుంది, ఈ విధంగా దారుణానికి పాల్పడుతుంది, కత్తితో పొడిచి చిన్న పాపను చంపేస్తుందని చెప్పి ఆ కాలనీలో ఎవరూ కూడా ఊహించలేదండి. ఎందుకంటే అంత బాగా నటిస్తోంది, ప్రేమను నటిస్తోంది. మనమంతా ఒకటే, మన కుటుంబ సభ్యులంతా ఒకటే, మన వాళ్ళు అక్కడ దుబాయ్లో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, మనం ఇక్కడ మంచిగా ఉండాలి. ఇదంతా ప్రతిరోజు కూడా ఒక నటన కనబరుస్తుంది. గుండెల లోపల చాలా ద్వేషంతో రగిలిపోతుంది. పొడిచి చంపాలన్న ద్వేషం ఒక పక్కన పెట్టుకొని ప్రేమగా నటిస్తోంది. ఈ హత్య జరిగిన తర్వాత కూడా ఆమె నటన ఏ విధంగా ఉందో చూస్తే అర్థమవుతుంది.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. మన వాళ్లే కదా అనుకుంటే ఎంతటి దారుణానికి తెగబట్టేటువంటి సందర్భాలు ఈ మధ్య కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలం మనం చాలా చూస్తున్నాం. ప్రేమను నటించి భర్తలను కూడా పీకలు కోసి చంపిస్తున్నటువంటి పరిస్థితి చూడలేదా? కాబట్టి అందుకే ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మకూడదు. కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉందో, వాళ్ళ సైకో బిహేవియర్ ఏ విధంగా ఉందో ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మన కుటుంబ సభ్యులే కదా, మన బంధువులే కదా అని చెప్పి వాళ్ళకి అన్నీ మనం అప్పగించుకుంటూ పోతూ ఉంటే ఎవరు ఎలాంటి ఘాతుకానికి తెగబడతారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఈయంత సైకోగా బిహేవ్ చేయడానికి యూట్యూబ్లో క్రైమ్ స్టోరీస్ ఎక్కువగా చూడటం, చూసి ఏ విధంగా హత్య చేయాలి, ఏ విధంగా తప్పించుకోవాలి, ఇవన్నీ కూడా ఆ వీడియోలు చూసే సోషల్ మీడియాను విపరీతంగా ఫాలో అయ్యి ఇంత దారుణానికి తెగబట్టేట్టుగా తెలుస్తుంది. పోలీసులు ఇవన్నీ కూడా విచారణలో బయటపెట్టారు.